ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. బుధవారం అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తున్న వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వరల్డ్ హ్యాపీనెస్ పేరిట రిపోర్ట్ విడుదల చేసింది. 143 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 126వ స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ 7వసారి తొలి ర్యాంక్ సాధించి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా రికార్డు సృష్టించింది. ఇక తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జాబితాలో 143వ ర్యాంక్తో అట్టడుగున నిలిచింది. 2014 సంవత్సరంలో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు హ్యాపీనెస్ జాబితాలో 111వ స్థానంలో ఉన్న భారత్ గడిచిన 10 ఏళ్లలో 15 ర్యాంకులను కోల్పోయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత యుద్ధ దేశాల్లో ప్రకటించనున్నారు ప్రధాని మోదీ. తమ దేశాల్లో పర్యటించాలని మోదీని ఆహ్వానించారు రష్యా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్లు. ఇద్దరు నేతలతో ఫోన్లో విడివిడిగా మాట్లాడిన ప్రధాని 5వసారి అధ్యక్షుడైన పుతిన్కు శుభాకాంక్షలు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 2 దేశాల సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలే మార్గమని ఉద్ఘాటించారు. భారత్, ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై జెలెన్స్కీతో చర్చించినట్లు మోదీ తెలిపారు.